పిల్లలు నోట్లో వేలు పెట్టడం ఆపట్లేదు కదండి. కొన్ని చిట్కాలు చెప్తాను, ఇలా మాన్పించండి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మానుకోవట్లేదు అంటే ఈ చిట్కాలు కారణాలు పాటించాలి. ముందుగా తెలుసుకోవాలి. రండి, ఈ విషయంలో చాలా సందేహాలుంటాయి. కొంతమంది పిల్లలు అలా నోట్లో వేలు పెడితేనే మంచిదని చెబుతారు. మరికొంతమంది ఇది వాళ్ళ ఆకలిని తగ్గిస్తుందని చెబుతారు. అసలు వైద్యులు దీని గురించి ఏమంటున్నారో తెలుసుకోవాలి. లేదంటే చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇది ప్రశ్నలాగే ఉండిపోతుంది. ఈ అలవాటు మంచిదేనా? ఉంటే ఏ వయసు దాకా పర్వాలేదు. ఈ అలవాటు ఎలా మాన్పించాలో తెలుసుకోవాలి. ముందుగా వచ్చే డౌట్, పిల్లలు నోట్లో వేలు ఎందుకు పెడతారు? పిల్లలకు చాలామందిలో పుట్టుకతోనే నోట్లో వేలు పెట్టి చప్పరించే గుణం ఉంటుంది. వేలు చప్పరిస్తే వాళ్లకు సాంత్వన ఉంటుందట. చాలా సౌకర్యంగా కూడా అనిపిస్తుంది. కాస్త వయసు పెరిగిన కొద్దీ కొందరు ఈ అలవాటు మానేస్తారు. కొందరు పిల్లలు మాత్రం దానికే అలవాటు పడిపోతారు. మరి ఏ వయసు దాకా పర్వాలేదు? కొంతమంది పిల్లలు 6 నుంచి 7 నెలల వయసులోనే ఈ అలవాటు మానుకుంటారు. ఇంకొందరు 2 నుంచి 4 సంవత్సరాల వయసులో మానేస్తారు. మరికొందరు సంవత్సరాల కొద్దీ మానేయలేరు. అయితే 5 సంవత్సరాల వరకు ఈ అలవాటు ఉన్నా తీవ్ర ప్రమాదం ఏమీ లేదట. కాకపోతే దీన్ని మాన్పించే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండాలి. మరి ఎప్పుడు మాన్పించాలి? నెలల వయసు నుంచి సంవత్సరం వయసు పిల్లల్లో ఈ అలవాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదటండి. కాబట్టి పెద్ద పిల్లల్లోనే ఈ సమస్య ఉంటే కాస్త శ్రద్ధ పెట్టి ఆలోచించాలి. అంతే. 5 సంవత్సరాల దగ్గర పడుతుంటే వాళ్లలో పళ్ళ వరుస రావడం మొదలవుతుంది. అప్పుడు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల ఆ పళ్ళ వరుస సరిగ్గా ఉండకపోవచ్చు. మూతి ఆకారం మారిపోవచ్చు. కాబట్టి 4 నుంచి 5 ఏళ్ళు వస్తున్నాయంటే ఈ అలవాటు మాన్పించేయడం మంచిది. అలవాటుని ఎలా మాన్పించాలి? చేతికి కాకర రసం, మిర్చి లాంటివి పెట్టి మాన్పించే ప్రయత్నాలు అస్సలు చేయొద్దు. పిల్లలను ఒకేసారి అవి ఆందోళనకు గురిచేస్తాయి. 1-2 రోజుల్లో ఈ అలవాటు మాన్పించలేరు. కాస్త ఓపిక అవసరం. చాలామంది పిల్లలు కొన్ని సందర్భాల్లోనే వేలు పెడతారు. వాటిని గమనించాలి. స్కూల్లో వదిలిపెట్టినప్పుడు, నిద్రపోయే ముందు, తినేటప్పుడు, మీరు వాళ్ళని వదిలి ఆఫీసుకు వెళ్తున్నప్పుడు ఇలా ఏదో ఒక కారణం ఉంటుంది. వాటిని గుర్తిస్తే అలవాటు మాన్పించడం సులువవుతుంది. ఆ సమయంలో వాళ్లను బిజీగా ఉంచాలి. కథలు చెప్పాలి, ఆటలు ఆడ్పించాలి. వాళ్లకు నోట్లో వేలు పెట్టుకోకూడదని నిదానంగా చెప్పి గుర్తు చేస్తూనే ఉండాలి. నోట్లో పెట్టుకున్న ప్రతిసారి తీయమని గుర్తు చేయాలి. 1 వారం ఓపిగ్గా వాళ్ళని గమనిస్తూ ఉంటే అలవాటు కాస్త తగ్గుతుంది. కోపగించుకుంటే పని అవ్వదండి. వాళ్లకు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టండి. 1 గంట పాటు నోట్లో వేలు పెట్టుకోకపోతే వాళ్ళకిష్టమైంది ఏమైనా కొనిస్తామని చెప్పండి. అలా క్రమంగా 1 రోజు పాటు చేస్తే పెద్ద బహుమతి ఉంటుందని చెప్పండి. ఈ మంత్రం కాస్త పనిచేయొచ్చేమో అనుకుంటున్నాను. ప్రయత్నించండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అలవాటు మానకపోతే వైద్యుల్ని సంప్రదించాల్సిందే. వైద్యులు పరిస్థితిని బట్టి వాళ్ళ చేతికి ఏదైనా చేదుగా ఉండే మందు రాయడం, బ్యాండెడ్, థమ్ కోటింగ్, థమ్ గార్డ్ లాంటివి సూచిస్తారు. మన పిల్లలు కదండి, మనం కాకపోతే ఎవరు జాగ్రత్తలు తీసుకుంటారు? కాస్త శ్రమైనా పాటించి చూడండి. ఇది నా సలహా కాదండి, డాక్టర్ సలహా మేరకు మీకు గుర్తు చేస్తున్నాను. ప్రయత్నం చేస్తారు కదూ? మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.